ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మిథున రాశి వారు మే 15వ తేదీ గురువారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే షాక్ అవుతారు. మరి ఇంతకీ మిథున రాశి వారికి మే 15వ తేదీ గురువారం నాడు వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంది, ఎటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ అనేది చేయండి. ఇక సమస్యలు, ఇంట్లో కలహాలం రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇంతకు ముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా మిథున రాశిలో జన్మించిన జాతకులు ముందుంటారు. ఎందుకు అని అంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్ గా మీరు సిస్టమ్ అనేది చేంజ్ చేసుకోగలుగుతారు. దానివల్ల ఇటువంటి మార్పులు, తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక దాంతో మీ తలపై భారం దిగినటువంటిది అవుతుంది. ఇదంతా చూసేవారు మీరు షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిని కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి మిథున రాశి వారు. ఎందుకంటే విజయం మీ వెంట పరుగులు పెడుతుంది కాబట్టి. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ అనేది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఆశించిన విధంగా ఆదాయాన్ని పొందుకుంటారు. వ్యాపారంలో ప్రాపర్టీ అనేది మీకు వస్తుంది. వృత్తిలో చక్కటి ఆదాయం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన మీరు సమయానికి సాలరీ తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు అలాగే ఆందోళన పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సమయం సహకారాలు అంది వస్తాయి. ఇక ఈ టైంలో కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది మిథున రాశి వారు. ఇకపోతే వీరు చూసే చిన్న చిన్న పొరపాట్లు కూడా లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని మీరు కోల్పోయే ఛాన్స్ ఉంది. అవును, అందుకే మీరు ఏ విషయాన్నైనా సరే చాలా అలర్ట్ గా ఉండాలి. మిథున రాశి వారి 1-2 సార్లు ఆలోచించినా పర్వాలేదు. ఫైనల్ గా మాత్రం మిథున రాశి వారు కరెక్ట్ గా డిసిషన్ అనేది తీసుకుంటారు. మీపై కుటుంబ సభ్యులు మీకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఇకపోతే భార్య మూల్యాన్ని చెల్లించలేక తప్పదు కాబట్టి త్వరగా మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ ఎవరు కూడా పూడ్చలేరు. ఇకపోతే ప్రేమ వ్యవహారాల పెళ్లికి తీసుకు వెళ్ళాలనుకుంటే గనక ఈ యొక్క నెలల అంటే యూత్ ఎడిటింగ్ వరకు వెయిట్ వరకు మీరు చాలా పొందుకుంటారు. ఇకపోతే మిథున రాశి వారు జన్మించిన వ్యక్తులు మే 15వ తేదీన గురువారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు గనక నిజంగా మీరు షాక్ అవుతారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. మిథున రాశి జాతకులకు ఒక స్త్రీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా నష్టపోతారండి. ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకని అంటే ఆ స్త్రీ చెప్పేది నిజంగా మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి. అటువంటి ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ యొక్క ఏప్రిల్ నెలలో తులా రాశి వారికి ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంది కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా అలర్ట్ గా జాగ్రత్తగా ఉండండి. అవునండి, మిథున రాశి వారికి ఏప్రిల్ మే 15వ తేదీ గురువారం నాడు ఖచ్చితంగా ఇది అనేది జరగబోతుందండి. ఒక స్త్రీ కనీసం మీకు లైఫ్ అనేది మారబోతుంది. వేరొక స్త్రీ జీవితంలో ఎంటర్ అవ్వడంతో అంటే వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి
మీరు ఎవరైనా ఆ ఒక్క కొత్త స్త్రీ పరిచయం అయితే వారికి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మీరు ఆ స్త్రీకి ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఆ యొక్క మిథున రాశి వారు ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు అనేది మంచి జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే ఆమెతో ట్రావెల్ అవుతున్నట్లయితే గనక ఆమె రిలేషన్ మీరు తెగదెంపలు చేసుకుంటే కష్టాన్ని తీరుతాయండి. లేదంటే మీరు చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది, నష్టపోతారు. మిథున రాశి వారు ప్రవేశిగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిథున రాశిలో జన్మించిన జాతకులకు బాగా కలిసి వస్తాయి. ఇకపోతే వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీరు సంబంధాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించబడతారు. కుటుంబ సభ్యుల నుంచి మీ యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. ఇంకా మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందు జాలంలో ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది, కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతున్నాయి. మీలో ఉండే ఆందోళనలు తొలగిపోయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఇకపోతే ఎకనామిల్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ అయి పొందుతారు. మిథున రాశి జాతకులు ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్లయితే వీరికి బదిలీలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వీరు ప్రమోషన్లు పొందుకునే ఛాన్స్ ఉన్నాయి. బిజినెస్ వ్యవహారాలలో మంచి మంచి ప్రాపర్టీస్ వస్తాయి. సమర్థవంతుడైన వ్యక్తి అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారాలు కూడా పరిష్కారం అవుతాయి. మీకున్న తెలివితేటలతో ఎంతటి వారైనా సరే ఇట్టే బోల్తా కొట్టేస్తారు. ఎవరైనా సరే మీ మాటలకు పడిపోవాల్సిందే. మీ మాటలు ఎదుటి వ్యక్తులు అంతగా అట్రాక్ట్ అవుతారు. మరి ఇక రకరకాల మిస్ నుండి భారీగా మీకు పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్స్ ఉన్నాయి. విద్యా రంగాలలో అన్ని పని చేస్తున్న వారికి మంచి బెనిఫిట్ అయితే కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇన్కమ్ బాగా ఎక్కువగా వచ్చే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అనేది నేర్చుకోండి. ఇక మిథున రాశి వ్యక్తులకు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభ ఫలితాలే. అదే విధంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మంచి జరుగుతుంది, బయటపడతారు. ఇప్పుడు మనం ఆ పరిహారాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇక మిథున రాశి జాతకులకు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజన వలన సమస్యలను దిగమింగుతారు. ఇకపోతే గురువారం చేసేటువంటి విష్ణు పూజలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పూజలు మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎంతో మేలు చేకూరుతాయి. అలాగే గురువారంలో ఆలయంలో పసుపు రంగు పూలు, బట్టలు, పండ్లు, స్వీట్స్ భక్తులకు ఉపవాసం ఉన్న వారికి దానం చేస్తే దీనివల్ల మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.